జీవోపుడు ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిరన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికేట్ పన్నారని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు ఉరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంజురీ అన్నాయన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అన్నాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకుపోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకుపోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న రోజు? రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి వన్ ఆఫీస్ మొత్తం కూల్ చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 జీవో కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా, ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు. తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులేనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చిందా అన్నారు 317 వ్యతిరేకంగా? అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము. మీరు ఓట్లు మాకేయకుంటే రేపు మా కార్యకర్తలు ఏమంటారు అన్న? 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలు పోతే, లాఠీ దెబ్బలు తింటే, మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనం ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే. ఎవరు రారు? ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్సో, సైన్సో అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్నా. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కన్వెన్షన్ పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఒడివేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు పోయినన్నా. నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లాఠీ చార్జ్ జరిగితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇలా జైలుకి పంపినా నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పాడే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటు అడిగారు మనకుందని ఓటు అడిగారు. ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నింటిలో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు, రౌడ్ షీట్లు ఓపెన్ చేసినాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే మూర్ఖత్వ ప్రభుత్వం. కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోలేన ఎత్తినటువంటి కమలపు కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించి గాండించి యుద్ధం చేసారు తప్ప ఏ కార్యకర్త పారిపోయాను. ఇప్పటికి పారిపోవడానికి సిద్ధంగా లేరన్న. మేము ప్రాణ త్యాగం కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎన్నికల ముందు ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అభ్యర్థులు కరువు అయిపోయింది. చూద్దామంటే లాస్ట్కి ఒక్కనే వెళ్ళాడా. వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేటీఆర్ కొడుకు చెప్పున్నాడ, కొడుక ఇజ్జత్ పోతుంది రమ్మన్నది. ఈ కేసీఆర్ పద్ధతి నాది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నాడు. అక్కడికైనా పోటీ చేస్తున్నాడు. ఇక్కడ మహారాష్ట్రలో పోటీ చేసి నానే వీకెండ్ అంటే వీకి రాలే, మళ్ళీ రాలే. కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు అంటే వీకెండ్. యూపీలో వేయండు, యూపీలో పోటీ చేస్తున్నాడు, యూపీలో పోటీ చేయలే. లాస్ట్కు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల గుర్తించలే. అది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అయిపోయింది. అది వాళ్ళకి అభ్యర్థులు కరువేరు. సరే వాళ్ళంటే అభ్యర్థులు కరువే పీకారు. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువేరంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. కాంగ్రెస్ పార్టీకి
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేరు, పోటీ చేస్తలేరు. ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ కూడా లాస్ట్కు పోయి దొరకబట్టి గంటగట్టి మెడల్ వేసి రాయన అభ్యర్థి దొరకబట్టి మెడల్గా కండగొప్పారు అంతే. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇలా 4 ఇలా మేము గెలిచిన 100 రోజుల లోపట 5 డిఎల్ ఇస్తున్నారు. ఇవాళ మనం కొట్లాడితేనే ఒక్క డిఏ ఇచ్చిండు, మళ్ళీ 5 డిఎల్ పెండింగ్ పడ్డాయి. ఇవాళ 2023 నుంచి పీఆర్సీ ఇంతవరకు దానికోసం కళ్ళ కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూసే పరిస్థితి ఇలా ఉద్యోగస్తులేదు.